కొద్దిసేపటి క్రితమే ఏపీ ఈ క్యాబినెట్ సమావేశం అవటం జరిగింది. అంటే గతంలో పేపర్ విధానంలో నడిచేటువంటి క్యాబినెట్కి స్వస్తి చెప్పి ఈ నెల నుంచి ఈ క్యాబినెట్ ఐప్యాడ్ల ద్వారా క్యాబినెట్ని నిర్వహిస్తామని చెప్పినటువంటి విధంగానే ఈ క్యాబినెట్ కొద్దిసేపటి క్రితమే సమావేశం అవటం జరిగింది. ఈ క్యాబినెట్లో తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో ఒకటి, గత ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక నుంచి పాత కాంట్రాక్ట్ విధానాన్ని అవలంబిస్తారని, పాత పద్ధతిలోనే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్కు పనులు అప్పగిస్తారని తెలుస్తుంది. ఇక పోలవరానికి సంబంధించి ప్రస్తుతం గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా తీసుకువచ్చినటువంటి మెగా కంపెనీనే కంటిన్యూ అవుతుందని, వాళ్లే పోలవరం ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తారు అని దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కాంట్రాక్టర్ని మార్చేటువంటి ఆలోచనలో ప్రభుత్వం లేనట్లుగా సమాచారం. ఇక పోలవరం ఎడమ కాలువకు సంబంధించినటువంటి పనులను పునరుద్ధరించాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ఇక ఎటువంటి రివర్స్ టెండరింగ్లు ఉండవని, పూర్తిగా పాత విధానంలోనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తామని తెలిపినట్లుగా సమాచారం. వెంటనే పోలవరానికి సంబంధించినటువంటి పనులను ప్రారంభించాలని, పాత కాంట్రాక్టరే యథావిధిగా పనులను కొనసాగించాలి అని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం.